హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి టీజర్ లాంచ్ అయింది గోపిచంద్ మూవీది. ఇప్పుడైతే మనం ఒకసారి టీజర్ చూద్దాం. టీజర్ చూశాక ఎలా ఉంది టీజర్ అనే దాని గురించి మాట్లాడదాము. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. అండ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ప్లీజ్, ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోస్కి చాలా హెల్ప్ అవుతుంది అది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే, మనం ఇప్పుడు టీజర్ని అయితే స్టార్ట్ చేద్దాము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా. క్రేజీ క్రేజీ, ఈసారి మాత్రం హిట్ పక్కా ఇది. ఓకే, సినిమా వచ్చేసి 16th ఫిబ్రవరి. సో వెయిట్ చేద్దాం. నేనైతే ఇది కదా మనకు కావాల్సింది, గోపిచంద్లో మనం చూడాల్సింది. గోపిచంద్ కటౌట్ని కరెక్ట్గా ఈ సినిమాలో రిప్రజెంట్ చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే మన స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ఆ ఎలివేషన్స్ కావచ్చు, ఈ విలన్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి హైలైట్ ఉన్నట్టుంది. అంటే హీరో కంటే బలంగా చూపించారు విలన్ని. అది మోర్ ఇంట్రెస్టింగ్. విలన్ ఎవరో చూడాలి మనము. అండ్ గోపిచంద్ అబ్బా ఏమన్నా కటౌట్ నైస్, అసలు చాలా బాగా చూపించాడు. ఈ సినిమా గురించి మాట్లాడితే ఇంకా గ్రాఫిక్స్ అయితే ఎక్సలెంట్. నాకు ఆ క్లౌడ్ విత్ థండర్స్ ఉంది కదా, అది చాలా బాగా నచ్చింది. మొత్తానికి చూస్తే ఈ సినిమా ఒక టెంపుల్ గురించి అయి ఉండొచ్చేమో. ఆ ఊరికి గోపిచంద్ పోలీస్ లెక్క వచ్చి ఉండొచ్చు. ఓకే, చూద్దాం. ట్రైలర్ వచ్చాక దీని గురించి అయితే ఫ్లో చూద్దాం. మైండ్ అయితే అసలు స్మాష్. గోపిచంద్ ఎట్లా చూపించాలో అలా చూపించారు ఇందులో. హైలైట్ ఉన్నాడు. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో వెళ్ళిపోయే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ ప్లీజ్ డూ షేర్ గైస్, ఎందుకంటే నా ముందు వీడియోస్కి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టాడా, సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో.